చేసుకుందా. పరలోకమందున్న తండ్రి, మహాప్రభువ, గొప్ప దేవ, యేసు క్రీస్తు ప్రభువు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభువ సుసన్న యొక్క పుట్టినరోజు తండ్రి, మీకు స్తోత్రాలు. తల్లిదండ్రులు తిమోతి కీర్తన బట్టి స్తోత్రాలు, తాతను బట్టి రామదాస్ తన కుటుంబాన్ని బట్టి వందనాలు. ప్రభా, బిడ్డలు తన వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె స్వాస్థ్య బహుమానంగా మీరు ఇచ్చిన స్తోత్ర. ఇది నాన్న తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం ద్వారా మీరు మాట్లాడే ప్రభావ మీ స్వరంపింప చేయండి. పిల్లలందరూ కూడా మీ స్వాధీనించుకోనండి తండ్రి. రావాల్సిన తీసుకురండి. దేవుని వాక్యం ఈ యొక్క చిన్న శబ్దం ద్వారా ఎంతగానైతే ఎంతమంది వినగలుగుతున్నారో, ఎంతమంది దగ్గరికి ఈ వాక్యం వినగలుగుతుందో అందరి హృదయాలలో కార్యం జరిగించవలసిన మనం చేస్తుంటున్నాను. ప్రభా, కృప చూపించండి, మీ చిత్తం నెరవేర్చండి. వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రావాల్సిన తీసుకురండి. దైవ వాక్యం ద్వారా మాట్లాడవలసిన మనం చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూసుకొని ముందు కొనసాగుదాము. మరి సూసన్న యొక్క బర్త్డే, రెండో బర్త్డే రెండు కంప్లీట్ అయ్యి మూడో రన్నింగ్. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 74వ కీర్తన. కీర్తనల గ్రంథం 74వ కీర్తన క్షమించాలి, 67వ కీర్తన 4వ వచనం. 67వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 67వ కీర్తన 4. చదువుకుంటు 67వ కీర్తన 4వ వచనం అందరం కూడా చదువుకుందాం. 6వ వచనం, 67, 6. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును, భూదిగంతం నివాసులందరూ ఆయనందు భయభక్తులు నిలుపుదురు. అలాగే 115వ కీర్తన, కీర్తన గ్రంథం 115. కూర్చో. 115వ కీర్తన 12వ వచనం అందరం చదువుకుందాం. 115 కీర్తన గ్రంథం 115వ కీర్తన 12వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అలాగే 13వ వచనం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశించిన యెహోవా చేత మీరు ఆశీర్వింపబడిన వారు. కాబట్టి మనం చూస్తుంటే దేవుడు మనల్ని మరిచిపోయాడా అన్నట్లుగా ఉంటారు మన కష్టాలు, మన పరిస్థితులు అన్ని చూస్తాం. అయితే దేవుడు ఎవరిని కూడా మర్చిపోయేవాడు కాదు. మనకు గుర్తుకుండే వాళ్ళు ఒక 500 మంది గుర్తుకుంటారేమో మన జీవితాంతం. అయితే ఈ భూ ప్రపంచం అంతటా ప్రతి ప్రజలను, మరి ప్రతి దేశంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. అంటే వారందరూ కూడా తెలుసు, వారిని పుట్టించిన వాడు ఆయన. కొంతమందికి పిల్లలు ఉంటారు, 10 మంది 15 మంది పిల్లలు ఉంటారు. అయితే ఈ 10 మంది 15 మంది పిల్లలు వారికి ఏదో ఒక 6-7 మంది గుర్తుకుంటారు, కొంతమంది గుర్తుకుంటారు. వారు పెరిగే కొద్దీ వృద్ధులైన తల్లిదండ్రులు వృద్ధులైపోయే కొద్దీ వారి పేర్లు కూడా మరిచిపోయేవారుగా చూస్తూ ఉంటారు. అయితే దేవుడు మాత్రము ఎవరిని కూడా మరిచిపోడు. మనందరినీ జ్ఞాపకం పెట్టుకొని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించడానికే ఉంటున్నాడు. దేవుడు మనుషులు సృజించింది ఎందుకంటే ఆశీర్వాదానికి కారకులుగా, ఆశీర్వింపబడేవారుగా, దేవుని ఆశీర్వాదం మానవుడు పొందగలిగేటట్లుగా
దేవుడు మనుషుల్ని సృజించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దేవుడు మానవులు సృజించిన విధానం మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు మానవులు సృజించాడు అంటే, ఈ భూమిపై ఆయన 6 దినాలు భూమి సృష్టి అంతా చేశాడు. ఆయనకు అనాది కాల సంకల్పం అనేది ఉంది. ఒక మానవుడు ఈ భూలోకంలో జన్మించడానికి కొరకై ఒక అనాది కాల సంకల్పం, పురుషుడైనా స్త్రీ అయినా ఆ సంకల్ప ప్రకారంగానే మానవుడు సృజించాడు. కాబట్టి భూమిపైన ఆయన మానవునికి కావలసిన వనరులన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాత మానవుని 6వ దినాన తయారు చేసినట్లుగా చూస్తా ఉంటున్నా. ఎలాగ తయారు చేశాడు? దేవుని గ్రంథంలో తప్ప ఇక ఎక్కడ కూడా ఈ మానవుడికి కనబడవు. లోకము సైన్స్ కానీ మరి లోకంలో ఉండే వారు ఏం చేస్తారంటే, అణువుల ద్వారా కొన్ని వేల కోట్ల అణువుల ద్వారా ఎన్నో సంవత్సరాలకి మానవుడు సృజింపబడ్డాడట. ఇంకా సైన్స్ ఏం చెప్తుందంటే, మానవుడు కోతి నుండి ఈ లోకంలోకి జన్మించాడు, రావడం జరిగిందని మనం చూస్తాం. అయితే దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, మానవుని తన స్వహస్తాలతో తయారు చేశాడు. చూడండి, ఆది కాండం 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం దేవుడి వాక్యము ఇలాగా వ్రాయబడినది. ఆది కాండము 2వ అధ్యాయము, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. నేలమంటితో నరుని నిర్మించి ఆయన స్వహస్తాలతో మానవుని తయారు చేశాడు. ఆయన స్వహస్తాలతోనే మానవుని తయారు చేశాడు. చూడండి, మనకు బాగా తెలిసి చిన్న పిల్లలు ఆడుకుంటా ఉంటారు. ఆడుకునేటప్పుడు మట్టితో ఏం చేస్తారంటే వాళ్ళ బొమ్మలను తయారు చేస్తారు. వారు బొమ్మలను ఏ విధంగా తయారు చేస్తారంటే, మరి వాళ్ళ ఇష్టం ఎట్లా కూడా తయారు చేస్తూ ఉంటారు. వారికి ఆలోచన వచ్చినట్లుగా ఎలాగో ఆ విధంగా తయారు చేస్తారు. కానీ మన దేవుడు మరి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, మరి చెట్లను, మరి ఆ సూర్యులను, చంద్రుడిని, లేకపోతే ఇక లోకంలో ఉన్న వాటంటే సృజించిన ప్రభు వీటన్నిటిని మాట చేత మాత్రమే సృజించాడు. మాట కలుగుడుగాక అంటే అన్ని కూడా కలిగిపోయాయి. ఒక మాట చేత కలిగినాయి. అయితే మానవుడి మాత్రము అలాగా చెయ్యలేదు. ఆయన మానవుడు ఎలా చేశాడంటే, నేలమంటితో ఆయన మానవుని నిర్మించాడు. నేలమట్టి తీసుకొని, బురద మట్టి తీసుకొని ఏం చేశాడంటే, ఆ బురద మట్టితో మానవుని రూపేర్పరిచి ఆ రూపును మరి ఆయన ఒక మనిషి వలె తయారు చేసి అక్కడ ఉంచాడు. బురద మట్టితో చేశాడు, కానీ అది శరీరంతో ఉంది. దేవుడి యొక్క గొప్పతనంతో ఆయన తయారు చేశాడు. ఆ మరి ఆత్మ లేకోకుండా, జీవవాయువు లేకోకుండా ఉన్నాడు మానవుడు. అప్పుడే వాక్యంలో రాయబడిన రీతిగా మానవుని నాసికారంలో అనగా ముక్కులో నుంచి తన జీవవాయువు ఊదితే మనుషుడు జీవాత్మ అయినాడు అని వాక్యంలో మనకు చెప్పబడతాం. ప్రియమైన వాళ్ళరా, మానవుని యొక్క నిర్మాణం ఎంత గొప్పదంటే, ఇది మనిషి ఎవరో చేసింది కాదు, కానీ స్వయాన దేవుడే ప్రతి మానవుని చేశాడు. మరి అప్పుడు చేశాడు కదండి అంటే, అప్పుడు చేశాడు. ఇప్పుడు కూడా తల్లి గర్భంలో మరి ప్రతి మానవుని కూడా రూపించేవాడు. తల్లి గర్భంలో ప్రతి మానవుడు కూడా ఒక రూపాన్ని ఏర్పరిచేవాడు. స్త్రీగా పురుషుడిగా చేసినాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎందుకు ఆదాము వాళ్ళను తయారు చేశాడంటే, వారిని తన రూపంలో చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి వేరే రూపం కాదు, లేకపోతే లోకంలో ఉన్న వాటి రూపం కాదు. దేవుడు స్వయాన మానవుని తన రూపంలో చేయడానికి ఇష్టపడి తన రూపాన్ని మానవుడికి అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇది ఒకసారి గుర్తించుకుందాం. మానవుని యొక్క రూపము దేవుడి రూపం మనకు బాగా తెలుసు. బాగా ఇద్దరికి భార్య భర్తలు పెళ్లి చేసినారనుకో, స్త్రీ పురుషులకి పెళ్లి చేస్తే వారి సంతానము, పిల్లలైన వారు వారి రూపంలోనే ఉంటారు. అనగా మనుషు రూపమే ఉంటుంది, వేరే రూపమే ఉండదు. కోతి గాని, కుక్క గాని, నక్క గాని ఈ రూపంలో ఉండవు. ఎందుకంటే మనుషుల యొక్క మరి రూపముల ద్వారానే మనుషులకు పుడుతూ ఉన్నారు. అలాగే దేవుడు మానవుని రూపమును
తన రూపముగా మార్చివేసి ఉంటున్నాడు. ఇది మనం గుర్తించాలి ప్రియమైన వాళ్ళరా. అయితే మానవుడు తన రూపంలో ఉన్న మానవుడు మరి ఆ దేవుడికి దూరం అయిపోయిన వాడుగా చూస్తా ఉంటున్నాడు. ఇప్పుడు మానవుడు దేవుడి రూపంలో ఉన్నంత మాత్రాన దేవుడికి దగ్గర కాలేకపోతా ఉంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే మానవ రూపంలో మానవుని రక్షించడానికి విమోచించడానికి ఈ లోకంలోకి సశరీరుడుగా మనుష్య రూపమును దాల్చాడు. చూడండి బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తాది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ మనుష్య పోలికగా పుట్టి 7వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి. చాలు, మనుష్యుల పోలికగా. ఈ పోలిక ఏ రూపమో దానిపైన మనం చదువుతా అంటే దేవుడు మరి దేవుడి స్వరూపం 6వ వచనంలో ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడై ఉండి. దేవుడి స్వరూపము మరి ఎంత గొప్పది ప్రియమైన వాళ్ళని. భూలోకంలో ఎవరు కూడా దేవుడి స్వరూపమును చూడలేదు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. మరి ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగైన ప్రభువును ఎందుకు మానవుడు చూడలేకపోతున్నాడు? దేవుడి చేత సృజింపబడి దేవుడి బిడ్డలుగా చేయబడినటువంటి మానవుడు, దేవుడి స్వరూపంలో కలిగినటువంటి మానవుడు ఎందుకు చూడలేకపోతుంటున్నాడు అంటే చూడండి దైవ గ్రంథంలో మాట మనకు కనబడతా ఉంది. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరైనా. 2వ సమూయేలు గ్రంథం 13-18. వివిధ వర్ణము గల చీరలు ధరించువారు. 13వ అధ్యాయం 18. 2వ సమూయేలు క్షమించాలి 30. అబ్షాలోం పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3.5 సంవత్సరములు తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయనుకొని అతని గురించి యోధార్తు నొందిన వాడు అబ్షాలోమును పట్టుకున్నామన్న ఆలోచన మానెను. ఇక్కడ అబ్షాలోం దావీదు కుమారుడు. నేనేం చెప్తున్నానంటే మానవుడు ఎందుకు దేవుడికి దూరం అయిపోయినాడు అనే దాని గురించి చెప్తా ఉంటున్నాను. ఇక్కడ దావీదు మహారాజు ఉన్నట్టున్నాడు. ఆ దినాల గొప్ప రాజు. తన కుమారులు ఉన్న వ్యక్తులు అబ్షాలోము దావీదు మహారాజు విరోధంగా తప్పు చేసి తన సహోదరుడైనటువంటి వారిని పాపమును బట్టి చంపివేశాడు. రాజుతుడు రాలేకపోయాడు. వాళ్ళ తాత గెషూరు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళా అక్కడి నుంచి వచ్చాడు. మళ్ళా దావీదు దగ్గరికి వచ్చి దావీదు దగ్గరికి తీసుకురాబడిన తర్వాత ప్రియమైన వాళ్ళరా దావీదుకు మరి సన్నిధానికి రాకోకుండా చూడండి ఇక్కడ మాట ఉంది. 14వ అధ్యాయం 24 వచ్చారు. కూర్చో. 14వ అధ్యాయం 24 వచ్చారండి. 14-24. అయితే రాజు అతడు నా దర్శనము చేయగా తన ఇంటికి పోవాలని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజు దర్శనము చేయకయే తన ఇంటికి పోయాను. ఎన్ని రాజులు ఉన్నాడు చూడండి. 3 సంవత్సరాలు అబ్షాలోము రాజును దర్శనము చేయకున్నాడు. 3 సంవత్సరాలు. ఒక తండ్రి నీ కుమారుడు కలవకోకుండా 3 సంవత్సరాలు ఉండగలమా? ఏదైనా ఫారెన్ దేశానికి వెళ్తే పోయినారులేయా ఆడికని ఇప్పుడైనా సరే తల్లిదండ్రులే వారు పిల్లల్ని బాగా చూడగలిగేటి టెక్నాలజీ వచ్చింది కదండి. వాట్సాప్లలో ఏం చేస్తున్నారు? 100,000 కిలోమీటర్లు ఉన్నా కూడా వాట్సాప్లలో వీడియో కాల్ చేస్తా ఉన్నారు. ఆ దినాల్లో మరి తన తండ్రిని కలవకోకుండా అబ్షాలోము 3 సంవత్సరాలు తన ఇంట్లో ఉన్నాడు. గల కారణం ఏమిటి? ఎందుకు అంత కఠినమైన శిక్ష అంటే పాపము. ప్రియమైన వాళ్ళరా దావీదు కుమారుడే కదా అంటే ఆ కుమారుడు పాపం చేసిన ద్వారా మరి తనకే పుట్టినాడు కదా అంటే పాపం చేశాడు. తన సన్నిధికి రావడానికి వీలు లేదు. భూలోక సంబంధంగా ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులైన వారు ఆ ప్రజలైన వారు ఇలాంటి యొక్క కఠినమైన శిక్ష కలిగి ఉంటే పరలోకపు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు మానవుడు పాపం చేస్తే తన స్వరూపంలో సృజింపబడినప్పటికీ దేవుడి చేత చేయబడినప్పటికీ
పాపము చేసినప్పుడు దేవుడు మానవుని శరీరంలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. ప్రియమైన వారలారా, దేవుడు మానవుల్ని ఆశ్రయించడానికి కోరుకుంటే మానవుడు తప్పు చేసి దేవుడికి దూరం అయిపోయాడు. అయితే అలాగే దూరంగా ఉండడానికి ఇష్టపడు. ఏ తండ్రి కూడా తన బిడ్డలైన వారు దూరంగా ఉండాలని ఇష్టపడరు. దూరంగా ఉండి వారు మరి తమకు కనబడుకోకుండా ఉండాలని ఇష్టపడరు. తల్లిదండ్రుల వారు తమ చనిపోయేంత వరకు తమ బిడ్డలు తమ కళ్ళ ముందు ఉండాలని ఇష్టపడతారు. అలాగే మరి దేవుడు కూడా మానవుడు పాపాలు బట్టి దూరంగా అయినంత మాత్రాన మానవుడు దూరంగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. మానవుడు సమకూర్చుకోవాలి. తన స్వరూపంలో చేయబడిన మానవుడు, దారి తప్పిన మానవుడు, పాపం బట్టి తనకు దూరమైపోయిన మానవుడు, పాపం బట్టి తన స్వరూపమును కూడా చూడలేని మానవుని దరి చేర్చుకోవడానికి, దగ్గర చేర్చుకోవడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో మనుష్య రూపము దాల్చి వచ్చాడు అని మనం చూస్తా ఉంటున్నాం. మనుష్య రూపం దాల్చి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, తన స్వరూపంలో మానవుడు చేసిన ఆ దేవుడు అదే స్వరూపంలో ఈ భూలోకంలోకి మనుషునిగా దిగి వచ్చాడు. మనుషులందరి కొరకై ఆయన దిగి రావడమే కాదు, ఈ లోకంలో జన్మించడమే కాదు, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వలోక మానవాళి కొరకై ఒక గొప్ప అద్భుతమైన కార్యము చేస్తూ వచ్చాడు. అద్భుతమైన బలియాగం చేస్తూ వచ్చాడు. ఏ మానవుడైతే దేవుడికి దూరం అయిపోయినాడో ఆ మానవుడిని సంపాదించుకోవడానికి కొరకై, ఆ మానవుడు దూరం కావడానికి ఏదైతే కారణమైందో దాని నుండి మానవుని విడిపించడానికి కొరకై యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా తనను తాను అర్పించుకున్నాడు. బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించాడని దైవ గ్రంథం మనకు శ్రమిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన హస్తములతో తయారు చేసిన మనల్ని, ఆయన స్వరూపంలో తయారు చేసిన మనల్ని దేవుడు మన పాపం బట్టి దేవుడికి దూరం అయిపోయినా, మన జీవితం దేవుడికి దూరం అయిపోయింటే యేసు క్రీస్తు ఆయన మనం సృజించిన ప్రభు మనుష్యునిగా మనుష్య రూపం దాల్చి మనం రక్షించడానికి వచ్చి మనందరి యొక్క శిక్షను భరించి పాపము నుండి విడుదల కలిగించినాడు. శిలువలో మరణం పొంది చనిపోయి సమాజం తిరగలేచాడు. ఈ సత్యం నువ్వు గ్రహిస్తుంటున్నావా? ప్రభువు నిన్ను గుర్తిస్తున్నాడు. దేవుడి యొక్క స్వరూపంలో మానవుడు చేయబడితే పాపమును బట్టి మానవుడు దూరం అయిపోయి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం. మొట్టమొదటిగా దేవుడు ఆదామ అవ్వలను తయారు చేస్తే వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. అంత మాత్రం కాదు, ఎందుకనగా దేవుడు మానవుల్ని తయారు చేశాడంటే ఆశీర్వాదము. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయం, ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. చాలు, మీరేం చేయాలి? దేవుడు వారిని ఆశీర్వించారు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం అంటే వారు ఫలించి అభివృద్ధి పొందాలా. కాబట్టి పిల్లలు, కుటుంబంలో పిల్లలైన వారిని దేవుడు ఇవ్వడం అనేది అది ఒక ఆశీర్వాదానికి కారణం. చాలా మంది కుటుంబాల్లో పిల్లలు లేరు, వారు కూడా బాధపడతా ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళ లోక సంబంధంగా దేవుడిచ్చేది దేవుడే, మనుషులు కాదు కానీ దేవుడే మానవునికి పిల్లలు అనుగ్రహించేది. మనంతా మనం కోరుకుంటే వచ్చేది కాదు. దేవుడు ఇవ్వాలి మానవునికి, ఎవరికైనా సరే. కాబట్టి దేవుడు మానవుని ఆశీర్వదించి ఎలాగా? పిల్లల చేత. బైబిల్ గ్రంథంలో ఉంది, యాకోబు అంటాడు, యోసేపు, వీరిని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడి ఆశీర్వాదం బట్టి వీరు నాకు అనుగ్రహించాడు. ఎఫ్రాయిం, మనష్షే పిల్లలు. మరి అంత మాత్రంగా యాకోబుకి 12 మంది పిల్లలు. ప్రియమైన వాళ్ళ ఇలాగా పిల్లలు ఈ దినాల్లో ఆశీర్వాదము, ఆస్తి, గొప్పతనం అంటే ఏమిటి అంటే ఆ దినాల్లో ఉండేదంటే పిల్లలే కదండి. పిల్లలు వారికి ఒక్కొక్కరు 7 మంది, 8 మంది, 10 మంది, 12 మంది, 15 మంది, 19 మంది. ఇటీవల చూశాను. కూర్చో, కూర్చో, ఆడపిల్లలు ఉన్నట్టు కూర్చోడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాలో ఒక అమ్మాయిని చూశాను. 40 సంవత్సరాల కింద పెళ్ళైందంట. 40 సంవత్సరాల కింద పెళ్ళి అయితే 40 మంది పిల్లలు, సంవత్సరానికి ఒకరు ఖచ్చితంగా 40 మంది పిల్లలు అంటే తమాషానా? 40 మంది పిల్లలు సంవత్సరానికి ఒకరు. మరి ఎట్లా అంటే అంతే. ఒకరికి కూడా 72 మంది పిల్లలు.
పిల్లలే ఆస్తి. ఎక్కడో మన దేశంలో అనుకుంటా, ఎక్కడో ఆ దేశంలో ఆ ఇల్లు అంతా కూడా 70 మంది కుటుంబాలుగా అంతా వాళ్ళకే మళ్ళీ స్కూలు అలా పెట్టుకున్నారు. పిల్లలే ఆస్తి. ప్రియమైన వాళ్ళ దేవుడు పిల్లల్ని అనుగ్రహించి ఉంటున్నాడు. ఒక ఆస్తిగా, ఆశీర్వాదముగా, కుటుంబం యొక్క ఆశీర్వాదముగా దేవుడు అనుగ్రహించినాడు. ఈ ఆశీర్వాదము దేవుడు అందరికీ ఇచ్చేవాడుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు ప్రజలైన వారిని అనుగ్రహించి ఉంటున్నాడు. ఆశీర్వాదానికి ఆశీర్వించడం ఎలాగ ఆశీర్వాదం పిల్లల్ని మనకు అనుగ్రహించి తన నామానికి మహిమ తీసుకొచ్చి అనేకమైన మనల్ని వృద్ధి పొందించి బహుగా వృద్ధి పొందించి ఇదినాల ఒక ఆదాము నుంచి అవ్వ నుంచి ఈ ప్రపంచంలో కొన్ని వేల కోట్ల ప్రజలు ఈ భూ ప్రపంచం ఉన్నారంటే ఎంత ఆశీర్వాదం అండి. ఇది దేవుడు ప్రజలైన వారిని దీవించే విధానము. ప్రియమైన వారిలారా ఈ దినాన ఒకసారి గుర్తుంచుకుందాం. దేవుడు మనల్ని కూడా ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదము పర సంబంధమైంది, భూలోక సంబంధమైన పిల్లలే కాదండి. దేవుడి ఆశీర్వాదము పర సంబంధమైంది. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరలోక విషయములలో. ఏం ఆశీర్వాదం అండి? భూలోకంలో కలిగిన పిల్లలమే కాదండి. పరలోక సంబంధం అంటే దేవుడు పరలోకంలో ఆయన ఒక్కడు మాత్రమే నివసిస్తున్నాడు. ఆ పరలోకంలో ఆయన బిడ్డలుగా చేయబడి ఇక విస్తరించిన ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవుడి సన్నిధిలో ఉండాలనే ఆశ, ఆకాంక్ష దేవుడికి ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుడు మరి తన బిడ్డగా మానవుని చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎలాగవుతావు మానవులు దేవుడి పిల్లగా? ఎలాగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందగలవు? దేవుని కుమారుడుగా కుమారుడికి ఎలాగ పొందగలం అంటే దైవ గ్రంథం చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి అధికారము. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఇదండి దేవుడి మనకిచ్చే ఆశీర్వాదం. దేవుడి పిల్లలు కావడమే గొప్ప ఆశీర్వాదం. మనము చిన్నపిల్లలు అనుకోండి, మన తల్లిదండ్రులు గొప్పవారు ఉంటారు అనుకోండి, వారి పిల్లల్ని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడం. పలానా ఆ కుమారుని, పలానా వ్యక్తికి కుమారుని, పలానా వ్యక్తికి కుమారుని చెప్తాం. మరి మనము దేవుడి పిల్లలమైతే దేవుడి పిల్లలము అనేటువంటి అధికారం మనకి ఇచ్చాడు. ఎలాగ సాధ్యమంటే దేవుడి ప్రమైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుడి పిల్లలు అవడమే కాదు గాని దేవుడికి సంబంధించిన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మానవుడు పొందగలడు. చూడండి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుడి ద్వారా వారు. చూడండి ఇక్కడ రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు పత్రిక రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం ఉంటారైనా. మనము పిల్లలమైతే దానిపై 16వ అండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడలా క్రీస్తు తోడి వారసులం. చూడండి ఏమిటి ఆశీర్వాదం అండి ఈ కుటుంబంలో. మరి దేవుడు మనకు పిల్లలు ఇచ్చారంటే మనకు ఆస్తుపాస్తులు ఉన్నప్పటికీ వాటన్నిటికీ కూడా వారు వారసులు. గొప్ప గొప్ప వారు ఉంటారు. అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా బిర్లా, ఇంకా చాలా మంది ఉన్నారు. వారు మరి ఆ గొప్ప గొప్ప కోటీశ్వరు వారికి పిల్లలు ఉంటే
వారు వారికి సంబంధించిన ఆస్తులకన్నిటి కూడా వారు ఆశీర్వాదం పొందినవారు. 10 మంది ఉంటే 20 మంది 30 మంది పిల్లలు ఒక్కడే ఉండని, ఒక్కడున్న ఆశీర్వాదమే 10 మంది ఉన్న అందరూ కూడా ఆశీర్వాదం. మరి దేవుడి యొక్క సంబంధమైన ఆశీర్వాదాలని కూడా దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఏమిటి అంగీకరించడం అంటే, విశ్వాసం అంటే ఏమిటంటే, మన పాపముల కొరకై యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడని, మన పాపముల నిమిత్తమై యేసు క్రీస్తు వారు చనిపోయాడని, మన పాపముల నిమిత్తమై ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని ఏ మానవుడైతే నమ్ముతాడో ఆ వ్యక్తి దేవుడు కుమారుడు అయిపోతాడు. ప్రియమైన వారులరా, నమ్మకమే నిన్ను దేవుడు కుమారుడుగా కుమార్తెగా చేస్తుంది. నమ్మకమే ప్రభువైన యేసు క్రీస్తునందు నమ్మకమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలవు. నమ్మకమే దేవుని యొక్క మరి సంబంధమైన పరలోక సంబంధమైన ఆ దీవెనన్నీ కూడా నువ్వు పొందగలవు. ఎందుకంటే దేవుడు కుమారుడుగా చేయబడి వారసత్వము పొందేవాడుగా చూస్తుంటున్నావు. ఇదే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము మేము పొందినా నువ్వు కూడా పొందాలి. ఈ ఆశీర్వాదం పొందడం ద్వారా ప్రియమైన వారు దేవుడికి సంబంధించిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొంది దేవుని స్తుతించగలము. కాబట్టి దేవుడు మానవుని ఆశీర్వాద కారకుడుగా చేశాడు, ఆశీర్వించాడు. మరి భూలోక సంబంధంగా వృద్ధి పొందడమే కాదు, పిల్లలే కాదు, వారు ప్రభువునందు విశ్వాసించిన వారు కూడా ఆ పరలోక సంబంధమైన దేవుని కుమార్తెలుగా చేయబడతారు. ఇది సత్యము. కాబట్టి ఆ ప్రభువైన యేసుని విశ్వాసమే నీ జీవితానికి కారణం. అంత మాత్రమేనా? చూడండి, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వించాడో, మనం దీవించిన విధానం చూస్తే మరి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరైనా. 1:28 ఆదికాండం 1వ అధ్యాయం 28. ఎట్లనగా మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని ఏలికగా చేశాడు. భూమి అంతా కూడా మానవుడు ఏలుతా ఉన్నాడు. ఇది దేవుడు చెప్పినటువంటి సత్యము. చూడండి, మరి సింహం చూస్తే ఎంత క్రూరమైన జంతువు, ఒక మానవుడికి భయపడతా ఉంది. మరి ముసలి చూస్తే ఎంతో క్రూరమైన జంతువు, మానవుడు భయపడతా ఉంది. ఏనుగు ఎంతో పెద్దది, మానవుడి యొక్క ఆజ్ఞ మేరకు నడుస్తా ఉంది. చేపలు గాని, పక్షులు గాని, జలచరాలు గాని, పాములు గాని, పురుగులు గాని ఇవన్నీ కూడా మానవుడు ఏలికగా దేవుడు చేశాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన వాటిలరా, ఈ యొక్క గొప్ప ఏలికగా మానవుడు చేయడం అనేది అంటే అధికారము, మానవుడికి ఇచ్చే అధికారము గొప్ప అధికారం. ఈ అధికారము మానవుడికి అనుగ్రహించాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన మానవుడికి ఈ భూలోక సంబంధమైన అధికారం కాదండి, పరలోక సంబంధమైన అధికారం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, పరలోకంలో మరి దేవుడి సింహాసనం దగ్గర ఆయన సింహాసనం మనమందరం కూడా ఆయన కుడిపార్శ్వమున ఎడపార్శ్వము నిలబడే వారంగా, మరి ఆయన సింహాసనం పైన ఆశీర్వైన వారంగా, గొప్ప వారంగా, ఏలిక చేసే వారంగా ఉంటున్నామని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ఒక అధికారం ఉన్నాడు అనుకోండి, మంచిగా ఒక పెద్ద బిజినెస్ పెట్టాడు. ఆ బిజినెస్ పెట్టినటువంటి కుమారుడు ఉంటాడు. తండ్రికి ఎంత అధికారం ఉంటుంది, కుమారుడు కూడా అదా అధికార ప్రకారంగా చెప్తాడు. తండ్రి ఈ పని చేయమని దాసులకి అక్కడ పనివారికి చెప్తే తన కుమారుడు చెప్పినా కూడా ఆ దాసులు పని చేస్తారు. ఎందుకంటే తన కుమారుడు ఆ అధికారిక కుమారుడు కాబట్టి. ఏలికలుగా దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదం చేశాడండి. ఈ ఆశీర్వాదము మనల్ని అనుగ్రహించి ఉంటున్నాడు. మనం చూస్తా ఉంటున్నాం. చివరికి మనకు పిల్లలను అనుగ్రహించాడు. పిల్లల్ని కదండి, వృద్ధులు. ఇప్పుడు దేవుడు మనకు ఒక స్వాస్థ్యముగా బహుమానముగా పిల్లల్ని ఇచ్చాడు. 7 తిమోతేయుడు అసలు తిమోతే లోపల అంటున్నాడు, కూర్చో ఎడు వినడు. సరే, దేవుడు చూస్తా ఉంటే దేవుడు మనకు ఈవిగా బహుమానంగా పిల్లల్ని ఇచ్చాడు. ఈవిగా బహుమానం ఇస్తే పిల్లల విషయమై మన యొక్క ఆలోచన
తలంపులు ఎలాగా ఉంటున్నాయి, ఎలాగ మనము పిల్లల్ని మరి మనము నడిపించే వారంగా, వాళ్ళని పోషించే వారంగా, వారిని మంచి మార్గం నడిపించే వారంగా ఉంటున్నాం. చూడండి, పిల్లల్ని దేవుడు ఇవ్వడము గొప్ప సంగతే, అలాగే కానీ వాళ్ళు పెంచలేకపోవడం మన దురదృష్టకరం. ఊరికే పిల్లలు కన్నడమే కాదు కానీ వాళ్ళ పిల్లల్ని పెంచలేదు. పొద్దుటూరు మనం చూసినారు కదా, ఏం చూసారు యూట్యూబ్ ఛానల్లో, పొద్దుటూరులో ఒకడే వాడు కొడుకు, ఒక్కడికి ఏం చేశాడు, వాళ్ళ అమ్మ గొంతు కోసి పొద్దుటూరు నేను 2 రోజుల కింద జరిగింది. వాళ్ళ అమ్మ హ్యాండిక్యాప్డ్ టీచర్, వాడిని మొదలిస్తా ఒరే ఏంటి ఎక్కడో మంచి పని చేసుకోరా, ఏదో ఒకటి చేసుకోరా అంటే వాడు హైదరాబాద్ పోయేస్తే వస్తాడు. అది ఏమనుకున్నాడు ఎక్కుతో, వాళ్ళ ఆయన బాత్రూమ్ పోతే బాత్రూమ్ తను పెట్టాడు అంతే. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వచ్చేలాగలా ఇక ఇది కిచెన్ రూమ్ లో ఉంటే వాళ్ళ అమ్మ గొంతు కోసి అక్కడే కూర్చోన్నాడు. పోలీసు వాళ్ళు వచ్చినారు, పట్టుకున్నారు. ఏమరా అంటే నేను దేవుడు అంటాడు, కూర్చోడు. తల్లి లేదు, తల్లిదండ్రులు పిల్లలు కలిగి ఉన్నారు కానీ పెంపకం లేదు. ఏం పెంపకము, ఎలాంటి పెంపకము? మా ఒక పెద్ద మన మంచి పెంపకం అంటారు, కానీ వాడు చేసే దుర్మార్గ పనులు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చిన్నప్పుడు కొంతవరకు పెంచి ఉండొచ్చు, కానీ పెద్దయిన తర్వాత వాడు చెడిపోవడానికి కారణం వాడు చెడు స్నేహము, చెడు విధానాలను బట్టి చెడిపోతారు. అయితే దైవబిడలంగా మన పిల్లల విషయంలో మనం ఎలాంటి యొక్క శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉంటున్నాం, ఈ కొన్ని 2-3 విషయాలు చూసుకుని చివరిగా మనం చూద్దాం. దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడు. పిల్లలు లేని వారు ఎంతో మంది ఉన్నారు, కానీ పిల్లలు ఇచ్చిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు దేవుడికి ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి. పిల్లల విషయం ఏం చేయాలా? ఏం చెప్పాలా? సుజాత, కీర్తన, శాబెలు, ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలంటే అర్థం ఏంటి? ఎంతో మందికి నేను పిల్లలు ఇవ్వలేదు, మీకు ఇచ్చాను, ఎట్ట పెంచిన. ఎవరికి లెక్క? అన్యులైన వారికి కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి లెక్క చెప్పడం. ఎలాగ మనం వారిని పెంచుతుంటున్నాం, కొన్ని విషయాలు మనం చూసుకుంటున్నాం. చూడండి, దేవుని గ్రంథంలో నుంచి మనము పిల్లలకు నేర్పించవలసినటువంటి గొప్ప విషయాలు ఏమిటి అనేది మనం చూస్తా ఉంటే, చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయం, 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. నువ్వేం చేస్తున్నావుగా? నా ప్రార్థన యందు నీకోసం వాక్యం చెప్తున్నా. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని. 2 తిమోతి 1:5 అంతే చాలు. నీ అందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము దేవునిలా నీ అవైన లోయలోను అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నా. ఇలా తిమోతి గురించి మనం చూస్తా ఉంటున్నా. తిమోతి తన తల్లి అవ్వ, లోయి, యూనికే, వీళ్ళిద్దరు కూడా చిన్నతనములో వారికి తన కుమారుడైనటువంటి తిమోతికి దేవుని యొక్క మార్గము, రక్షణ మార్గం వారికి బోధించాలి కదండి. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? తిమోతి, నీ కూతురికి కిరీటం పెట్టాలా? ఏం బోధించాలా? దేవుని వాక్యం కాదు, ఏం బోధించాలి? కీర్తన, రక్షణ మార్గము. ఏంది రక్షణ మార్గం? మీ ఇద్దరు కొద్దిగా ముందని చెప్పు. మీకు లేకపోతే ఇంకేం బోధిస్తావు? చెప్పైనోడు ఏంటో. మనం ఏం చేయాలి చెప్పండి? మన పిల్లలకు ముందుగా మనం ఏం చేయాలా? రక్షణ మార్గమును మనము తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే మన పిల్లలు ఏం చేస్తారు? అవసరమే పిల్లలకి. మనం అంటే చాలా మంది అంటారు, మరి నేను నాశనం అయిపోయి నువ్వు నాశనం కాకూడదురా అంటాం. కానీ అది కాదు. దేవుడు తన పిల్లలందరూ కూడా రక్షింపబడాలా. బైబిల్ అందరూ చెప్తా మాట ఏంటంటే, అందరూ రక్షణ పొంది దేవుని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డగా చేర్చబడాలని ఆశ, కోరిక. అందుకే తిమోతి యొక్క తల్లిదండ్రులు ఆ తిమోతికి చిన్న వయసులో దేవుని గురించిన మార్గం, రక్షణ మార్గం బోధించారు. ఆయనే కాదు, ఎంతో మంది చిన్న వయసులో 6, 7 లేదా 8 సంవత్సరాల వయసులో దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారు పెద్ద అయిన తర్వాత గొప్ప భక్తులయ్యారు. జార్జ్ ముల్లర్ గారు కావచ్చు, మరి చార్లెస్ స్టడ్ గారు కావచ్చు, ఇంకా చార్లెస్ ఫిన్నీ గారు కావచ్చు, పెద్దవారు. వారు చిన్న వయసులో దేవుని గురించిన రక్షణ
మార్గము తమ తల్లిదండ్రులు వారికి బోధించారు, రక్షింపబడ్డారు, తమ హృదయంలో దేవుడు చోటిచ్చారు. వారు వారు రక్షణ పొంది ప్రభువును అంగీకరించి గొప్ప సేవ చేశారు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? మీరు రక్షింపబడాలా, మీ కుమార్తె కూడా ఏం చేయాలా? రక్షణ మార్గములో ఇది దీవెనకరణం. ఇది మనకు పిల్లలు ఇచ్చినప్పుడు ఈ మార్గం మనం మర్చిపోకూడదు. ఈ మార్గం లేక మన పిల్లలు, కొంతమంది పిల్లలైన వారు చెడు మార్గం నడుస్తూ నిత్య నాశనానికి దారిపడుతున్నారు. కాబట్టి గుర్తించుకుందాం, రక్షణ మార్గం. అంత మాత్రమే నా పిల్లలు మనకిస్తే మనం ఎలాగ పెంచాలి అనే విషయం గుర్తిస్తే చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండము 19వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. లేవియాకాండము 19వ అధ్యాయం 3వ వచనం. ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి తల్లికి ఏం చేయాలా? భయపడాలా. కీర్తన 34:11 చూడండి. కీర్తన గ్రంథం 34:11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పించదను. యెహోవా యందలి భయభక్తులు పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంది? మొట్టమొదటిగా తల్లిదండ్రుల వారికి భయపడేటట్లుగా చేసుకోవాలి. మన పిల్లలు మనం భయపడతారా? కొన్ని రోజులు ఏడి దేవుడు ఏడు చేస్తాడు, దారిటా చూడు దొంగ దారిట్రా ఇట్రా, వాడు ఇప్పుడే భయపడ ఉన్నాడు. రావాలి రావాలా, నేను రమ్మంటే నువ్వు వస్తావా? చూస్తున్నాడా? చూస్తున్నాడు. కాబట్టి పిల్లలకి మనం ఏం చేయాలి? ముందు మనకు తల్లిదండ్రులు వారికి భయపడేట్టుగా మనము చేసుకోవాలి. రెండోది ఎవరికి భయపడ్డది చేయాలా? దేవుడు భయం లేకపోతే పిల్లలు విచ్చలు తిరుగుతారు. అందుకే కదా మనం చూసినాం, అది పొద్దుటూ జరిగిన విషయం. తల్లి ఒక్కడే కొడుకని గారాలంగా పెంచింది. వాడు చెడుగాట్లోకి పోయేసి చివరికి ఏం చేశాడు? తన తల్లినే చంపివేశాడు. భయము లేకపోవడం. ప్రియమైన వాళ్ళ భయభక్తులు మనకు చాలా అవసరం. భయభక్తులు మనకు కూర్చో నువ్వు కూర్చో. భయభక్తులు మనకు అవసరం. మన పిల్లలకి మనము భయం నేర్పకపోతే మనం ఏం చేస్తాము? ఈడికే చిన్న పిల్లోడిని చేసుకొని వాడు భయం లేకుండా వాడు ప్రవర్తించేటట్టు చేస్తాం. చివరికి వాడు ఏం చేస్తాడు? మన మీదకి తిరగబడతాడు. ఖచ్చితంగా తల్లిదండ్రులైన వారు మనం నేర్పించాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులైన వారు పిల్లలకి భయము భక్తి ఎవరి ఎడలా చెప్పాలి? దేవుని ఎడలా. ఇంకా నీ ఎడల వద్దు తల్లిదండ్రులు. అందుకే నీ భయం లేక తల్లిదండ్రుల ఎడల ఎట్టుండాలి? మనము భయం. మనం అంటే తల్లిదండ్రులు అంటే పిల్లలకి భయం ఉండాలి. ఆ భయము అది ఏం చేస్తుందంటే వారి విషయమై మంచి మాటలు నడిపిస్తుంది. మనం చెప్పినప్పుడు మంచి మాటలు వినివారు సహాయపడుతుంది. అంత మాత్రమేనా? ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చివరిగా దేవుని ఘనపరిచేదిగా చూడండి, లేవియాకాండం 24వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండం 24:11 చదవండి ఎవరైనా. లేవియాకాండం 24వ అధ్యాయం 11వ వచనం. పోరు పడగా చాలు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దేవుని ఘనపరచలేకపోతుంటున్నాడు. మన పిల్లలకి నేర్పాల్సిందంటే దేవుని స్తుతించేది, దేవుని ఘనపరిచేది మనము నేర్పించాలి. ఉదయాన్నే లేస్తానే పిల్లలకి హల్లెలూయా చెప్పడం కానీ, దేవునికి స్తోత్రం చెప్పడం కానీ, పాటలు పాడించడం కానీ నేర్పిస్తున్నారా? విలాసం చెప్పాలా? నేర్పిస్తున్నారా? నిజం చెప్పు. ఉన్నది నడదు నేర్పలేదు ఏం లేదు. ఆ పిల్లకి ఇప్పుడు ఆ పిల్లకు బుద్ధి పెడితే అంటారు. అట్లా కాదు. ప్రతిరోజు మనం ఏం చేయాలా? పిల్లలకి దేవుని కనపరిచేది. సమయాలు చూసినాం కదా, సమయాలు అంతటి వాడు చిన్నవాడు దేవుని మందిరానికి వెళితే ఏం చేశాడు? అక్కడ సమయాలు దేవుణ్ణి మ్రొక్కిన వాడుగా చూస్తుంటున్నాం. దేవుని మ్రొక్కాడు. వైరు పక్క దేవుని మ్రొక్కాడు అంటే అర్థం ఏమిటి? దేవుని ఘనపరచడం అని మనం చూస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, మన పిల్లలకు నేర్పాల్సిన చివరిగా ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ పుట్టించాలి. మనకి ఎట్లా ఆశ ఉంది చెప్పండి? మనకు ఆశ ఉంది ఆ దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ.
మనకుంటే మన పిల్లలు కూడా ఏం చేయాలి చెప్పండి? మన పిల్లలు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ అంటే దేవుని మందిరానికి వెళ్ళకోకుండా చాలా మంది పిల్లలు దేవుని మందిరానికి రారు. ఏమంటే అంటే వాళ్ళు రావడం లేదు, నాకు ఎంత చెప్పినా రావడం లేదు అంటారు. కానీ మరి స్కూల్కి అయితే పెద్దయినా సరే మనం ఏం చేస్తారు? పంపిస్తారు. దేవుని మందిరానికి అయితే చూడండి, దేవుడి స్కూల్కు పంపించడం వద్దని చెప్పడం లేదు నేను. స్కూల్ కంటే ప్రాముఖ్యమైనది ఏంది? దేవుని మందిరం. దాని నిమిత్తమే మనం పిల్లల్ని పంపించాలి. ఎందుకంటే దేవుని మందిరంలో మొట్టమొదటి నుంచి ఆశ్రయింపబడిన వారు గొప్పవారైనారు. దేవుని మందిరం అంత గొప్పది. అందుకే యేసు ప్రభు వారు కూడా దేవుని మందిరానికి చిన్న వయసు నుంచి వెళ్ళడం ప్రారంభం. అంటే నేర్పించడం. మనకు చాలా మంది గొప్పవారు చిన్న వయసు నుంచి వారు దేవుని మందిరంలో కనబడడం, దేవుని మందిరానికి రావడం, చిన్నపిల్లల వారు సండే స్కూల్కి రావడం, దేవుడి పాటలు పాడడం, దేవుడు స్తుతించడం, భక్తి యొక్క మర్యాదలో వారు పెరగడం అని మనం చూస్తున్నాం. అలాంటి యొక్క అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి మన పిల్లలు. అప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. లేకపోతే మనకు అన్ని ఉండి కూడా ఇవన్నీ లేకపోతే ఆశీర్వాదానికి కారకులుగా మనం చేయబడలేము. ప్రియమైన వారిని గుర్తించుకుందాం. దేవుడు మనల్ని ఆశ్రయించి దీవించాలంటే ఈ యొక్క అనుభవంలో మనము మన పిల్లలు ఉండగలిగితే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆది ఆదామును మీరు సృజించారు, మీ స్వరూపంలో సృజించారు, మాకు కూడా బిడ్డలు కలిగించారు మా స్వరూపంలోని. అయితే వారు పాపం బట్టి మీ సన్నిధిని దూరంగా చేయబడ్డారు. అబ్షాలోము ఎలాగైతే దావీదు మహారాజు ప్రభు దూరం అయిపోయినాడు, 3 సంవత్సరాల దగ్గర ఉండి కూడా మీ సన్నిధికి రాలేకపోయినాడు ప్రభు. అయితే మేము కూడా పాపం బట్టి మీ సన్నిధికి రాలేకపోతున్నాం. మీరు మమ్మల్ని ఆశ్రయించాలని కోరుకున్నాం, దీవించాలని, మీ బిడ్డలుగా ఉండాలని, మీ యొక్క ఆశీర్వాదం, పరలోక సంబంధం ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాం ప్రభు. మేము అలా ఉండడానికి సహాయం చేయండి. ఎంతమంది ఉన్నారో మీ ఆశీర్వాదం పొందడానికి అనుగ్రహించారు. మీరు మా కొరకే లోకంలోకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముతా ఉంటున్నాం. సహాయం చేయండి. ఏలికలుగా చేశారు, అధికారం ఇచ్చారు, పర సంబంధమైన అధికారం మాకు అనుగ్రహించారు, మీ బిడ్డలనేటువంటి అధికారం మాకు అనుగ్రహించారు. ఫలించి అభివృద్ధి పొంది మా పిల్లలను అనుగ్రహించారు. ఎలాగ పెంచాలో మాకు నేర్పిస్తున్నారు ప్రభా. రక్షణ మార్గం వారు బోధించి ప్రభా, మరి భయభక్తులు కలిగి ఉండేటట్టుగా బోధించి, వారు ప్రభా మిమ్మల్ని ఘనపరిచే వారుగా ఉన్నట్టు బోధించి పరమ తండ్రి, వారు మరి నిత్యము ఆశ్రయింపబడే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా తిమోతి కీర్తన బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమార్తె సూసనం బట్టి వందనాలు ప్రభు. బిడ్డను 2 సంవత్సరాలు మీరు కాపాడారు, పూర్తిగా కాపాడారు. 3వ సంవత్సరం ప్రవేశపెట్టినారు. మీకు స్తోత్రాలు. దీవించి ఆశ్రయించండి. మీదైందో మనుషుడిగా బిడగా చేయండి, కనికరించండి ప్రభా. ఈ అనుభవాలు తిమోతి మరి కీర్తనలో ఉండడానికి అనుగ్రహించండి. అలాగే పాపం కూడా కలిగి ఉండడానికి అనుగ్రహించండి, సహాయించండి. అదే అనుభవాలు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా, తమ పిల్లలైన వారికి తమకు కూడా కలిగి ఉండడానికి అనుగ్రహించండి. రక్షణ మార్గము వారికి దయచేయండి ప్రభా. మీ కృపను కోరుకుంటున్నాం, సహాయం చేయండి ప్రభు. వందనాలు చెల్లిస్తూ, మహిమాగణత ప్రభావాలు చెల్లిస్తూ, నిత్య జీవం ఎంతమంది అయితే పొందాలని మీరు ఇష్టపడుతున్నారు వారందరికి నిత్య జీవ మార్గము అనుగ్రహించున్నాయన కనికరించండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ, మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువ జన్మలకు సకల పరిశుద్ధులకు తిమోతి కీర్తన కూడా సూసనకు ఇక్కడ ఉన్న అవతారు ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుళ్ళందరూ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో గాక. ఆమేన్.